విశాఖ నగరం ఎండాడ ప్రాంతంలోని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన గ్రీన్ గార్డెన్ అపార్ట్మెంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద మొత్తంలో క్రికెట్ కిట్లు అలాగే డ్రెస్ మెటీరియల్స్ నగదు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. గత 2 రోజులుగా ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన నిర్మాణాల్లో సైతం ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఫిర్యాదు మేరకు ఎంపీ ఎంవీవీపై ఐటీ అధికారులు నిఘా పెంచారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, గుడ్ ఈవినింగ్ శివ. ఇక్కడ విశాఖలో చూస్తున్నట్టయితే కనుక సంచలనమైన వార్తను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇప్పటికే గత కొంతకాలంగా అయితే మాత్రం వార్తల్లో వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేయడం, అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక వాళ్ళకి సెక్యూరిటీ లేదన్న ఉద్దేశంతో ఒక ఎంఈవీ అయితే మాత్రం విశాఖను వదిలి వెళ్ళిపోతాను అంటూ కూడా సంచలన ప్రకటన కూడా చేయడం జరిగింది. దాని తర్వాత తదనంతర పరిణామాల నేపథ్యంలో అయితే మాత్రం ఆయన విశాఖలో వ్యాపారాలను కూడా మానుకుంటానంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. తదనంతరం అయితే ఆయనకి విశాఖ తూర్పు నియోజకవర్గం సంబంధించి ఆయనకి విశాఖ వైసీపీ టికెట్ అయితే మాత్రం కేటాయించడం జరిగింది. వైసీపీ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయనపై అయితే పలు ఆరోపణలు రావడంతో అయితే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం గట్టిగా నిఘా అయితే ఏర్పాటు చేసిందని అనుకోవచ్చు. అదేవిధంగా చూస్తున్నట్టయితే కనుక విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఆయనపై పోటీ చేస్తున్నటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు గత కొంతకాలంగా ఎంవీవీ సత్యనారాయణపై అయితే మాత్రం ఆరోపణలు చేస్తూ వచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదటి రోజునే ఆయనపై అయితే మాత్రం సివిజిల్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. భారీగా నగదు, బట్టలు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ప్రలోభాలకు పాల్పడేందుకు అయితే మాత్రం భారీ మొత్తంలో నగదును అయితే మాత్రం ఆయన ఆల్రెడీ కూడబెట్టి ఉంచారని, అదేవిధంగా ఆయన ఏదైతే నిర్మాణం చేపడుతున్నారో ఆ నిర్మాణాల్లో అయితే మాత్రం ఈ డబ్బు అంతటి కూడా దాచారు అంటూ కూడా ఆరోపణలు రావడంతో అయితే మాత్రం ఎన్నికల అధికారులు గత 2 రోజులుగా ఆయనపై అయితే మాత్రం దాడులు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఎటువంటివి కూడా లభించకపోవడంతో అయితే మాత్రం ఆయన వెలుజరగడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే వాళ్ళ కొడుకు కోసం ఎండాడులో నిర్మించినటువంటి భారీ భవంతి ఏదైతే ఉందో ఆ భవంతిలో అయితే మాత్రం ఐటీ అధికారులు గత 3 గంటల నుంచి పూర్తి స్థాయిలో అయితే మాత్రం దానిపై దాడులు నిర్వహించారని, అదేవిధంగా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా పూర్తిగా గేట్లను అన్ని మూసివేయడము, అదేవిధంగా చూసుకున్నట్టయితే సెక్యూరిటీని కూడా మొత్తం అంతా కూడా లోపల నుంచి లాక్ చేసి లోపల ఐటీ దాడులు అయితే మాత్రం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే ఎంవీవీ సత్యనారాయణపై పలు ఆరోపణలు చేస్తున్నటువంటి ఏదైతే వెలగపూడి రామకృష్ణ బాబు ఏదైతే ఆరోపణలు చేస్తారో ఆరోపణల నేపథ్యంలో భారీ నగదు అయితే మాత్రం అక్కడ ఉన్నట్టుగానే మనకి సమాచారం అందింది. ఎందుకంటే అక్కడ చూస్తున్నట్టయితే కనుక ఆ బిల్డింగ్ లోపల తవ్వుతున్న శబ్దాలను కూడా మనం గమనించవచ్చు. మనకి ఏదైతే విజువల్స్ లో చూపిస్తామో విజువల్స్ లో మనకి ఆ భారీగా తవ్వుతున్నటువంటి శబ్దాలు అయితే మాత్రం బయటికి వినిపిస్తూ ఉన్నాయి. కానీ బయట చూస్తే ఎవరికి అనుమానం రాకుండా పూర్తి స్థాయిలో ఆ గేట్లన్నీ కూడా మనకి క్లోజ్ చేసి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. శివ, ఓకే నాయుడు, థ్యాంక్ యూ.